హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ. ఇందుకోసం నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని దీనిని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఇందులో మసాలా దినుసులు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు వరకు ఆనియన్ తీసుకొని మంచిగా ఇలా సన్నా తరుకొని ఫ్రై చేసుకున్నాను. దీన్ని కూడా ఈ ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. ఆ తర్వాత 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకొని పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక కడుక్కున్న చికెన్ ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ లోనే ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా వాటర్ అనే వస్తుంది. ఆ తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటాను. ఈ కరివేపాకు వేసుకున్న ఫ్లేవర్ అనేది బాగుంటుంది చికెన్ కి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల స్పైసీ అనేది చాలా బాగుంటుంది చికెన్కి. ఇది ఇలా మసాలా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, చికెన్ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి స్పైసీ కావాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్